చెప్తలేరు. నంద్యాల ఆటోనగర్లో నేతల మధ్య వివాదం రాజకీయ వేడిని పెంచింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేస్తున్నారని ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్ ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల అభివృద్ధికి మంత్రి సహకారంతో 20 కోట్లు మంజూరు చేయించానన్నారు. 100 కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఎస్పీ కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై జాకీర్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేవు. ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేనే నీళ్ళ గురించి ఆలోచన చేశారా? దత్తు తీసుకుని అన్నారు. దత్తుకు నేను దాన్ని ఎంతో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేనే కవర్ చేస్తాను. అన్న దత్తు తీసుకున్నా అన్నాడు. సర్లే చెప్పినట్టు టైం లేదు, ఈ టిప్పు గెలిచే చేస్తాడు, మనకు ఈ టిప్పు గెలిచే చేస్తాడని రెండోసారి అందరితో చేపించిన ఎంబడి వెనుకంబడి చేపించే ఈరోజు మాకే ఆయన 100 కోట్లు స్కామ్ జరిగిందంటే ఆటనవర్ మొత్తం మీద 100 కోట్లు లేదు. ఆటనవర్ మొత్తం అమ్ముతే మేము కొనింది 74 లక్షలకు. ఆటనవర్ 100 కోట్లు ఏ విధంగా అయితే అది ఏ విధంగా అంటే 1994లోనే మేము డిప్ వేసుకొని తీసుకున్నాం. ఎంత మిగిలింది? 3 ఎకరాలన్నర, 2 ఎకరాల 80 సెంట్లు మిగిలింది. 2 ఎకరాల 80 సెంట్లను 35,000 లెక్క అమ్మినాం. 94లో స్టార్ట్ చేసి 95లో కొన్నాము. 45 ఎకరాల 29 సెంట్లు. దాంట్లో కానీ గవర్నమెంట్కు 32 ఎకరాలు పోయింది. ఆ 32 ఎకరాల్లో కూడా 10 ఎకరాలు వచ్చేసి రోడ్డుకు పోయింది. అది 22 ఎకరాలు ప్లస్ మా 15 ఎకరాలే పిల్లలు ఆ రోజుల్లోనే పనిచేసినాం. మేము డిప్పు వేసినాం. దాంట్లో వచ్చేసి 2 ఎకరాల 75 సెంట్లు మిగిలి ఉన్నది, బ్యాలెన్స్ పెట్టింది. ఎందుకంటే లీజ్కు ఈ స్థలము ఈషర్ చేయాలంటే మా అక్కడ డబ్బులు లేవు, ఫ్యూచర్లో ఇది అవసరం పడుతుందని ఎత్తిపెట్టింది. భూమానాయుడు చచ్చిపోవడంలో బై ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు కావాలంటే ఆ స్థలం ఉంది ప్రెసిడెంట్కు చెప్పి ఇది అమ్మేసి చేయి నాకు ఖర్చు అంటే ఆ రోజుల్లో అతిగా అమౌంట్ పెట్టకుండా 35,000 అయితేనే మీద వాళ్ళని ఇచ్చేసినాడు. మేము ఎంత రివర్స్ అయినా కూడా వినలా.